జిల్లా కార్యాలయంకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ముఖ్య కారణం ఏంటంటే రేపు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదినం రేపు. ఈరోజు భారతదేశం మొత్తం సినిమా హీరోగా గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రియల్ హీరోగా ప్రజలందరిలో తెరపైనే కాదు, ఆయన నిజంగా ఆయన నాయకత్వం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించే నాయకుల్లో గొప్ప నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన జన్మదినం రేపు ఉంది కాబట్టి 2-3 రోజుల నుంచి కానీ జన సైనికులందరూ ఒక పండగలాగా సమాజ సేవ చేస్తున్నారు. ఏదో కేకులు కోసుకొని గందరగోళం చేసుకునేది కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. నిన్న స్వచ్ఛ భారత్ చేశారు. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కావచ్చు, అక్కడ స్వచ్ఛ భారత్ చేసి దాదాపు 2-3 వేల మొక్కల్ని కానీ వారు జన సైనికులందరూ పంచడం జరిగింది ప్రజల్లో. ఈరోజు 400 మంది జన సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చే యువత అందరూ ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అన్ని దానాల కన్నా ఎక్కువ. మనకు అవసరం వచ్చిన రోజు తెలుస్తుంది దాని పరిస్థితి. ఈరోజు ఈ వర్షాకాలాలు, క్లైమేట్ చేంజ్కి ఎక్కడ చూసినా డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి. ప్లేట్లెట్ కౌంట్స్ అవసరం. ఈరోజు ఇంతమంది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలని కాపాడే ఒక మంచి పని చేస్తున్నారు. నెల్లూరు జిల్లా జనసేన నాయకులకి, వీర మహిళలకి, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ గారికి, అదేవిధంగా జిల్లా నాయకులందరికీ కూడా, జనసేన నాయకులందరికీ కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి రేపటి దినమున బర్త్డే సందర్భంగా ఈరోజు వాళ్ళ జిల్లా పార్టీ ఆఫీస్ వద్ద బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన జనసేన నాయకుడి గారికి, ఈ బ్లడ్ క్యాంప్కి నన్ను ఆహ్వానించిన అజయ్ గారికి, జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ బ్లడ్ క్యాంపులో కనీసం 400 మందికి పైగా మహిళలు మరియు యువత అందరూ కూడా, జనసేన అభిమానులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతేకాకుండా గత 4 రోజుల నుంచి కూడా వనమహోత్సవ కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, ఈరోజు బ్లడ్ క్యాంప్ కావచ్చు, మరి ఇంకా వీళ్ళు కూడా ఆహ్వానం తెలిపేటప్పుడు కూడా ఫ్లవర్లు అవి కాకుండా కూరగాయలు ఇచ్చి, నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆహ్వానించడం కూడా ఒక కొత్త మార్గానికి శుభసూచకంగా చేయడం జరిగింది. గత 4 రోజులుగా మేము ఆయన పుట్టినదినాన్ని మేము జరుపుకుంటున్నాం. మొన్న రాజరాజేశ్వరి టెంపుల్లో ఒక 101 టెంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు వాడు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలో అందరు ప్రజలు బాగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అలాగే నిన్న క్లీన్ అండ్ గ్రీన్ కింద ఒక 2000 చెట్లు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఆసుపత్రిలో పోయి కొంచెం క్లీన్ చేసి, సాఫ్ చేసి అక్కడ కూడా చెట్లు నాటాం. ఇవాళ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన జనసేన పార్టీ కార్యాలయంలో. దాదాపు 400 ఇంకా ఎక్కువ జనాలు వచ్చి ఇస్తున్నారు మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా. అలాగే రేపు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్లు, ఒక కార్డియాలజిస్ట్ అయితేమి, ఆప్టోమెట్రిస్ట్ కంటి డాక్టర్ అయితేమి, డెంటిస్టు, ఆర్థోపెడిషియను, అలాగే వివిధ దీనికి సంబంధించిన డాక్టర్లు, స్పెషలిస్టులు అందరూ పాల్గొంటారు. మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తాము. సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు పాల్గొనాలని చెప్పి చేసుకుంటూ, మా కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము ప్రజాసేవ చేస్తూ
ఈ సేవలో కార్యక్రమంగా మా సోదర పార్టీ అయిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వారు అజీజ్ గారిని, అలాగే తెలుగుదేశం నాయకులు, మన నారాయణ కాలేజ్, మా ఈ కాలేజ్ మొత్తం పర్యవేక్షకులు, జనరల్ మేనేజర్ మా విజయ్ భాస్కర్ రెడ్డి అన్నని పిలిస్తే పెద్ద మనసు చేసుకొని వాళ్ళు వచ్చారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మధ్య ఇవాళ ఈ విధంగా జరుపుకోవడం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.